సారీ నమస్తే. నమస్కారము. ఈ యాత్ర అనేది ఎప్పుడో రాజకీయ నాయకులు ఎక్కువ శాతం చేస్తారు. చేసిన వాళ్ళు మంచి స్థాయికి వస్తారు, ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి. ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతూ ఉంటుంది. అంటే గ్రామ స్థాయిలో ఎవరైతే మన గౌడ్స్ వస్తున్నారంటే ఏంటి అసలు విందాము అనే ఆలోచన కూడా జనాలలో పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల అసలు చూద్దాము దీనికి రాష్ట్రానికి అధ్యక్షులు ఎవరు, కార్యదర్శులు ఎవరు, అసలు దీనికి మూల కారణం ఏమిటి, అసలు మనం పంపిణీ చేస్తున్న ఏవైతే పాంప్లెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూడడము. అంటే ఈ కళ్ళు గీత కార్మిక సంఘం వల్ల ఇదంతా జరిగిందా అనే ఆలోచన కూడా గ్రామ స్థాయిలో కల్పించడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళంతా కూడా మండల స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా గ్రామ స్థాయి నుంచి కూడా కొంతమంది కమిటీ చేసింది అనుకుంటా. వాళ్ళు కూడా కొంచెం అంటే గ్రామానికి ఒకరినైనా పిలిచి మీరు మీటింగ్ పెడితే బాగుంటుంది. అంటే మనము గ్రామానికి ఒకరినైనా పిలిచి మాట్లాడినప్పుడు, చర్చలు జరిగినప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ స్నేహం కోసము ఆ ఊర్లో కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి మనకు ఆ విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి యాత్ర. ఇది అన్నగారు ఇంత కష్టపడుతూ మనందరి కోసం ఇన్ని చేశారు. ఇక ముందు కూడా మనకి ఏం కావాలో అవన్నీ కూడా మనము సాధించుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కరికి దీనివల్ల అవగాహన రావడం వల్ల కూడా మనకి పండు ఇవ్వడానికి కూడా వెనుకాడరు. ఎందుకంటే మన కోసం ఇంత కష్టపడుతున్నారు అనే ఆలోచనతోటి కొంత పండు కూడా రావడం జరుగుతుంది. ఆ పండు గురించి కూడా మీరు కుటుంబంలో అంటే మన కుటుంబం ఇదంతా మన మండలానికి వెళ్ళినప్పుడు, జిల్లాలో కావచ్చు, మీరు మాట్లాడినప్పుడు, మీరు చర్చించుకున్నప్పుడు కొంతవరకు ఏంటి అనంటే కేవలం మన వాళ్ళే కాకుండా కొంత మిగతా వాళ్ళని కూడా కొద్దిగా పండు మీరు సహకరించమని అడిగినప్పుడు ఎంతో కొంత 100 ఇవ్వని, 50 ఇవ్వని, ఎంతైనా ఇవ్వని, ఒక రిసిప్ట్ ఇచ్చినప్పుడు మనకు ఎంత ఇచ్చినా కూడా అది సంతోషమే. కాబట్టి ఆ విధంగా కూడా మన గౌడ్స్ ఎక్కడున్నా, అతని వ్యక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ కూడా కొన్ని కంపెనీలు అంటే ఇక్కడ పెద్దలందరికీ చాలా వరకు తెలుసు పండు ఎలా తీసుకోవాలనేది. ఆ విధంగా మీరు కొద్దిగా కష్టపడితే కనుక ఖచ్చితంగా పండు వస్తుంది. అక్కడ మన గ్రామంలో మన జిల్లా స్థాయిలో చేసినప్పుడు కూడా మనకు కూడా చాలా పెద్ద మొత్తం ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు అంతా కూడా మనం దృష్టిలో పెట్టుకొని కష్టపడి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ సారి సభకు నేను రావడం జరిగింది. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.